హాయ్ హలో వెల్కమ్ టు హలో కిచెన్. నేనైతే ఇప్పుడు గోంగూర పచ్చడి చేసుకుంటున్నాను. దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. చూడండి, ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోనైతే నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, ఇవి ఒక 15 పచ్చిమిర్చి ఉంటాయి. ఇది కారం ఎక్కువ లేదు, అందుకనే ఎక్కువ వేస్తున్నాను. ఎక్కువ ఉంటేనే ఈ పచ్చడి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై అయితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. చక్కగా వీటిని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పచ్చడిని. దీంట్లో కావాల్సినవి కూడా చాలా తక్కువ వేసుకొని తక్కువ ఇంగ్రీడియంట్స్తో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఇలా ఫ్రై అయితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ తీసిన తర్వాత ఇదే ప్యాన్లోకి మనం గోంగూరను అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం. గోంగూరను అయితే ఆయిల్లో వేసుకుంటున్నా. చూడండి, గోంగూర అయితే ఇలా వాటర్ బయటకు వచ్చింది. దీన్ని ఆయిల్లో వాటర్ అంతా కొంచెం ఎనికేలాగా ఫ్రై చేయండి. మనం ఇందులో ఎక్కువ ఆయిల్ వేయలేదు, 2 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసాను. వాటర్ అంతా ఇలా బయటికి వచ్చి చక్కగా ఆకంతా ఉడికేలాగా దీన్ని ఉడికించుకోవడమే. దీంట్లోకి కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఇది బాగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దీని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అందరూ ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇందాక పచ్చిమిర్చి అయితే ఆయిల్లో ఫ్రై చేసాం కదా, ఆ ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చితో ఇంకొకసారి ఆ రెసిపీని అయితే చూపిస్తాను. చూడండి, ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లగైన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. చూడండి, దీంట్లోకి గోంగూరను కూడా వేసుకుంటున్నాను. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. తక్కువ అయితే తర్వాత వేసుకొని మళ్ళీ చూడొచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. చూడండి, మెత్తగా కాకుండా ఇలాగా గ్రైండ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు తాలింపు వేస్తాను. తాలింపు వేసుకుందాం. చూడండి, ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి ఆయిల్ వేస్తున్నా తాలింపు కోసం. చూడండి, ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇలా వేస్తే జీలకర్ర పంటి కింద తగులుతుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయినట్టే. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న ఈ గోంగూరని ఇందులో వేసేయడమే తాలింపులోకి.
ఇంతేనండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా చేయాలో చూశారు కదా! మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీన్నైతే నేను బౌల్‌లో తీసుకుంటున్నాను. ఇంతేనండి. గోంగూర పచ్చడి రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. నేనైతే వేడన్నంలో దీన్ని తీసుకుంటున్నాను.